పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్టీసీ డిపోలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాగూర్ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. మరోసారి కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఆర్టీసీని నిర్వీర్యం చేస్తారని, కార్మికులకు రక్షణ లేకుండా పోతుందని ఆరోపించారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. మనకి ఏ జీతం ఇస్తున్నారో ఈరోజు కొంచెం ఆలస్యమైంది, 4:30కి వచ్చేది. కారణం రాత్రి మన దగ్గరికి ఓటడికి ధైర్యం, నైతికత్వం లేదు. కాబట్టి రాజ్ ఠాకూర్ గారు కూడా రాబోకాలంలో ఎమ్మెల్యే అయితే 100% నేను విచారించిన మొత్తం 4 గంటలకు వచ్చిన ఆగలాగా మీరు కాకుండా ఆర్టీసీ కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు రాజరెడ్డి గారికి, ఆర్టీసీ బంధుమిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. చాలా స్టేట్ పేపర్ వస్తుంది, యూట్యూబ్లో వస్తే కూడా ఇది ఇప్పుడు పెడదానికి వీళ్ళు కూడా చేయండి. హలో రెడీ ఎగ్జాల్ అవుతా గట్టిగా పెద్ద మెజార్టీ తీసుకురావాలి. ఏ కార్మికుడు కూడా ఏ చిన్న సమస్య కుటుంబ సభ్యుడిగా మీ వెంట ఉంటారు, ఖచ్చితంగా అండగా ఉంటారని చెప్తాను. ఈరోజు ఈ నగరం ఒక మహానగరంగా మారాల్సిన నగరం మా చిన్న పోయింది రాజన్న. ఇది తెలంగాణలో ఒక మాంచెస్టర్ ఆఫ్ ఇండియా పేరుగాల్సిన మా ఊరు ఇవాళ బొందల కట్టయింది, అవినీతితో కూలిపోయింది. ఇవాళ రామగుండం సమస్యల గుండగా మారింది. ఇవాళ ఏ ప్రాంతానికి కూడా బస్సులు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ప్రాంతంలో రవాణా సిస్టాన్ని కూడా తగ్గించారు. నాకు తెలిసి 50 కింద ప్రతి గ్రామానికి బస్సు వచ్చేది. ఇలా పెరిగే కొద్దీ పెరగాల్సింది పోయి పూర్తి తగ్గిపోయి కనీస భవిష్యత్తు ఉండేటువంటి పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు పూర్తిగా నిర్లక్ష్యం. ఇవాళ అన్ని రకాలుగా నష్టపోయినదని నాకు పూర్తి
నమ్మకం ఉంది. రేపు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్న రాష్ట్ర ప్రజలు మన అధికారంలోకి వస్తాం. ఈరోజు 3 తారీఖు తర్వాత 9 తర్వాత రాజిరెడ్డి గారు ఉంటారు, కార్మిక బంధువులు ఉంటారు. మొట్టమొదటిగా ఆర్టీసీని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, వారి యొక్క సమస్యలు పరిష్కరించి వారికి సరైన గౌరవం ఇచ్చి, అన్నిటికంటే ముందుగా అత్యధికంగా వాళ్ళకి గౌరవం ఇచ్చి ఆ గౌరవాన్ని కాపాడుకునే బాధ్యతలో నేను కూడా భాగస్వామ్యం ఎక్కువ మీ అందరికి కూడా సమయం అవుతాను, ఆలస్యం డ్యూటీకి పోవాలి. మరొక రోజు కలుస్తాం. సమయం తక్కువ కాబట్టి మీకు వేలాది మందిని కలుస్తూ ఉంటాం. అందరితో చెబుతూ ఈరోజు ఓటు వేయడం కాదు, ఓటు వేయించే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరితో మీకున్న సంబంధాలు మిత్రులందరితో మాట్లాడి కలిసిన కానీ ఈ రామగుండంలో కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక నినాదాన్ని, ఒక మెసేజ్ని మీ ద్వారా తీసుకుని ప్రయత్నం చేయాలి, బాధ్యత తీసుకోవాలని చెప్పి